విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పాల్గొన్నారు. చంద్రబాబు ఒక ఊసరవేలి అని కేశినేని నాని విమర్శించారు. 2014లో అమరావతి కడతానని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు సుజనా చౌదరికి గురువు అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. చంద్రబాబుకి సుజనా చౌదరికి రాజకీయం అంటే వ్యాపారం లాంటిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. కోర్టు చెప్పింది 562 కోట్లు ఈయన ఎస్బీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్టాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈయన 35 కోట్ల ఆస్తికి మరి బ్యాంక్ అంతా అప్పగించినా కూడా బ్యాంక్ వాళ్ళని కూడా సిబిఐలో ఇరికించాలి. సిబిఐలోను ఈడీలో వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాలి. అట్లాగే ఇతను దాదాపు బ్యాంకులను మోసం చేసి కొన్ని వేల కోట్లు, నేను చెప్పే మాట కాదు, ఆంధ్రజ్యోతి వేసింది కావాలంటే పేపర్ కడిగినటువంటి పాత్రలకి 5700 కోట్లు సైనా బ్యాంకులు ముంచేశాడు. నిన్నగా మన కోర్టు ఆర్డర్ ఇచ్చింది 562 కోట్లు సైనా కట్టాలని. మరి ఎన్నికల అఫిడవిట్లో చూస్తే నాకు అసలు ₹1 అప్పు లేదని చెప్పి నాకు ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా మీడియా క్వశ్చన్లు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మీడియా మీద గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటేసిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఆసిఫ్ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడ కార్పొరేటర్గా చేశాడు, ఇక్కడ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు. ఇంత ప్రజాసేవ చేసుకుని ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇక్కడ టికెట్ ఎత్తి ఆయన ఇస్తే ఇవాళ ప్రజాసేవ కోసం ఇక్కడ పనిచేస్తాడు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ఏంటో ఆసిఫ్ భాయ్కి. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేదలు ఏ పరిస్థితిలో జీవిస్తున్నారో ఆసిఫ్ భాయ్కి తెలుసు.